కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్‌లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కినటువంటి రైతులు సుల్తానాబాద్‌లో రాజీవ్ రహదారిపై ఆందోళన చేపట్టారు. రైతులు ధాన్యం కొనుగోలుపై ప్రారంభించాలని కూడా త్వరగా ఆహ్, ఆ ధాన్యం కొనుగోలు సంబంధించిన ప్రక్రియ జరగాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైతులకు మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ నేతలు, పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య ఈ నేపథ్యంలోనే తోపులాట చోటు చేసుకుంది. అయితే నష్టపరిహారం కింద ప్రతి పంట లాస్ట్ గింజ వరకు కూడా సీఎం కేసీఆర్ కొంటామని హామీ ఇచ్చిన కూడా ఐకేపీ కేంద్రాలు ఇప్పటికీ దానికి సంబంధించిన కార్యక్రమాలు జాప్యం జరుగుతుంది. లారీలు కొలత అని కొన్ని సందర్భాల్లో చెప్తే మిల్లర్ల నుంచి తీసుకోవట్లేదని చెప్పి కొన్ని సందర్భాలు రావటం, ఇవన్నీ కూడా మొత్తానికి రైతులు మాత్రం నిండా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎక్కడికక్కడ రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం పెద్దపల్లి జిల్లాలో కూడా అదే సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజశేఖర్. పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు రైతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి. గోదావరి కని టు హైదరాబాద్ హైవే ఏదైతే ప్రధాన రహదారి ఉంటుందో ఆ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈ ధర్నా రాస్తా రోకోల్లో పాల్గొన్నారు. అయితే గత నెల రోజుల క్రితం నుండి కూడా ధాన్యం కొనుగోలు ప్రారంభించట్లేదు, జాప్యం చేస్తుంది ప్రభుత్వము. అసలే అకాల వర్షాలు, వడగళ్ల వానలతో ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడతా ఉంటే ఇంకా మరికొద్ది రోజుల్లో ఏదైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, ఇంకా ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రోడ్డుపై బైఠాయించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంటే ఆ సుల్తానాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిలుక సతీష్ అనే యువకుడు, మనం విజువల్స్ లో చూసినట్టు ఆ దౌర్జన్యంగా పోలీసులు వారిని నెట్టివేసే ప్రయత్నం చేయగా అతడి చొక్కా చిరిగిపోవడంతో స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అంటే ఇదంతా కూడా రైతులు, అంటే కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణలో వచ్చే ఎన్నికలలో పాగా వేసే దిశగా పావులు కదుపుతున్నట్టు మనం చెప్పొచ్చు. రైతుల సమస్యలపై కూడా పోరాటాన్ని ఉధృతం చేశారు. అంటే ప్రతి అంశాన్ని కూడా వారు తమకు అందిపుచ్చుకొని ప్రజల సమస్యలను తమ సమస్యలుగా గుర్తించి పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో ఈ రోజు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో రాజీవ్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అంతేకాకుండా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలానికి చెందిన గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. అంటే రైతులంతా కూడా, అంటే ఇంకా 4 రోజులు అయితే వర్షాలు కూడా మొదలవుతాయి, ఇప్పటి వరకు కూడా తమ ధాన్యం, అంటే లారీల కొరత సాకు చూపిస్తూ క్వింటాలకు 5 నుండి 10 కిలోలు తక్కువ చేసి తూకం వేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఐకేపీ సెంటర్లకు ధాన్యం తరలించిన తర్వాత కూడా ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయట్లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఒక ఆందోళన చేయబడుతున్నారు. అంటే రైతులకు, అంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అల్టిమేట్ గా రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తమ పరిధిలోకి తీసుకొని రైతుల తరపున పోరాటాన్ని అయితే ఉధృతం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు రాజశేఖర్. శ్రీకాంత్, ఒకటి ఇప్పుడు వర్షాలు పడిన రైతులు ప్రతిసారి మనం వార్తల్లో చూపిస్తూనే ఉన్నాం. రైతులు నష్టపోయారు, పంట నష్టం జరిగింది. ప్రభుత్వం అరకొరగానే రావటం, దానికి సంబంధించిన లెక్కలు తీసుకోవడం తప్ప పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేసి తీసుకెళ్లేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మేము రైతు పక్షపాతిగా, రైతు ప్రభుత్వంగానే ఉంటాం, ఇక ఈ నేపథ్యంలో రైతులకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకుంటాం, రైతుల పక్షాన పోరాడతామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ పూర్తిగా రాష్ట్రంలో పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. ఆయన బయట రాష్ట్రాలకు వెళ్ళి నష్టపరిహారాలు కొంతమంది రైతులకు చనిపోయిన వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సొంత రాష్ట్రంలో రైతులు పట్టించుకునేటువంటి వాదన కూడా ప్రతిపక్షాలు వినిపిస్తుంది. దీనిపై పూర్తిగా చక్కదిద్దే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అధికార లోపం అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి లోపంగా చూడొచ్చు అంటారు? తప్పకుండా ప్రభుత్వ అధికారుల సమన్వయ లోపంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి హామీలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. ఈ రోజు కూడా పౌర సరఫరా శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, వర్షం తడిసిన ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేస్తాము. అంటే గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి స్టేట్మెంట్లు వచ్చాయి. కాకపోతే ఇది ఆచరణలో మాత్రం ఎక్కడా కనబడట్లేదు. ఆచరణలో కనబడితే రైతులు మేమెందుకు రోడ్డు, అంటే రాజకీయాలతో మాకు సంబంధం లేదు, మేము ఇప్పటికే చాలా తీవ్ర నష్టాల్లో ఉన్నాము,
పంట నష్టపోయి ఇప్పటికే మిగిలిన దాన్నైనా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే గంపెడంత ఆశతో ఐకేపీ సెంటర్లకు చేరుకుంటే అక్కడ మాత్రం మాకు తరుగు పేరు మీద క్వింటాలకు 7 నుంచి 10 కిలోలు తీసివేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు, అంటే ఇదంతా కూడా ఒక రాజకీయ నాయకుల పబ్బం గడుపుకోవడానికి అని చెప్పేసి ఆర్పిస్తున్నప్పటికీ కూడా రైతులు మాత్రం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆచరణలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం హామీల ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా అమలవుతున్న పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే రైతులు తమ బాధను వెళ్ళదీసుకుంటూ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే మాకు ఇలాంటి కష్టాలు ఎందుకు, మేము ఎందుకు రోడ్లపైకి వస్తామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో పెద్దపల్లి జిల్లాలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ కూడా ప్రత్యక్షంగా అక్కడ ఆ ప్రాంతానికి వెళ్లి రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేశారు. అంటే ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం, కాకపోతే ఆ మాటలన్నీ కూడా నీటి మీద రాతలు అయిపోయాయి. ఎక్కడ కూడా అంటే ఇప్పటికీ కూడా చాలా చోట్ల ధాన్యం ఐకేపీ సెంటర్లలో నిల్వ వేసి ఉండడమే కాకుండా లారీల కొరత సాగుతో పాటు అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన ఏదైతే రైస్ మిల్లు ఒక మాఫియాగా కూడా కొనసాగుతుంది. అంటే రైస్ మిల్లర్లంతా కూడా కొమ్ముక్కయ్యి ఒక మాఫియా అంటే సిండికేట్ లాగా ఏర్పడి. రైట్ రైట్ మీరు చెప్తున్నటువంటి ఏదైతే రైస్ మిల్లులకు సంబంధించి కొంతమంది రైతులు అప్పటి వరకు ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల్లో కొనేంత వరకు వెయిట్ చేయలేక ధాన్యం ఎక్కడ పోతాయో, ఇన్ని రోజులు కష్టపడి సంపాదించినటువంటి ఆ అప్పులు కానీ లేకపోతే పంట త్వరగా అమ్మేస్తే ఎంతో కొంత తీసుకోవాల్సినటువంటి ఆలోచన రైతులు ఖచ్చితంగా ఉంటారు. ఆ నేపథ్యంలో కొంతమంది రైతులు ముందస్తుగానే తక్కువ ధరకే దాదాపుగా 1800 సుమారుగా అమ్ముతున్నట్టు కూడా తెలిసిందంట. ఐకేపీ కేంద్రాల్లో 2000 పైన ఉన్నటువంటి అమౌంట్కి తక్కువగానే నష్టానికి అయినా కూడా వాళ్ళు క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు వాళ్ళు కూడా ఒక మాఫియాగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఇంకోటి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ప్రణాళిక లోపం కూడా ఇందులో మన క్లియర్ గా కనిపిస్తుంది అనుకోవచ్చు. తప్పకుండా ప్రణాళిక లోపంతో పాటు రైస్ మిల్లర్ల సిండికేట్ అని కూడా మనం తప్పకుండా చెప్పవచ్చు. ఈ సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన మండలానికి చెందిన ఈ ప్రాంతంలో దాదాపు 100కు పైగా రైస్ మిల్, అంటే ఇదంతా కూడా ఒక పెద్ద ఎత్తున రైస్ మిల్లులు ఇక్కడ కొనసాగుతుంటాయి. ఇదంతా కూడా ఒక మాఫియాగా కూడా మనము పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే వీళ్ళంతా కూడా సిండికేట్ గా అయ్యి అమాయకులైన రైతులను, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే రైతులు పంట నష్టపోతామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్కువ ధర మనకు ఎక్స్పెక్ట్ చేయకుండా, అంచనాలు వేయకుండా ఎంత వస్తే అంత తొందరగా తమ పంటను అమ్ముకుని తమ అవసరాలు తీర్చుకోవాలని చెప్పేసి కూడా రైతులు ఆశలను కూడా ఈ రైస్ మిల్లర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా దాదాపు మిల్లర్ల అవకతవకల వారికి రైతుల పాలిట శాపంగా మనం చెప్పుకోవచ్చు.